లైఫ్లో నేను ఏదైనా చేయాలంటే మా భార్యకు ఇట్లా ఆపరేషన్ అవుతుంది క్యాన్సర్ గొంతు. అది వేరాలంటే మరి జీతం ఉందని తప్పదు. ఎంత అయినాయి హాస్పిటల్ ఖర్చు? అయినాయి 6 లక్షలు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? పొద్దుగాల దండి చలి పెడుతుంది, పొద్దుగాల లేవాలన్నా కూడా దండి ఇబ్బంది అవుతుంది. కాకపోతే మా పక్కన అంటే నేను ఆల్రెడీ చేసే పని గురించి అయితే ఇంతవరకు అయితే మీకు చెప్పలే, రానున్న వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే నా ముంగడైతే మాకు తెలిసిన తడి పెడతాడు. అంటే తన గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. అంటే కొంచెం నాకు కూడా తెలుసు ఆయన గురించి, కాకపోతే నేను పర్సనల్గా అయితే ఎప్పుడైతే ఆయన గురించి డేటా కూడా గురించి నేను ఎప్పుడు అడగలేదు. కాకపోతే నాకు కొంచెం తెలుసు, కానీ దాని గురించి ఆయన మాటల్లో మనం అయితే తెలుసుకుందాం. ఒకసారి తెలుసుకున్న తర్వాత మీతో అయితే మాట్లాడతాను. సరే, ఎన్నింటికి వచ్చినావు? 6:30 చలికి. ఎన్ని రోజుల నుంచి చేస్తాను తడుపు? ఇవ్వాలి స్టార్టా? ఇవ్వాలి. జీతమేనా? జీతమే. నెలకెంత ఇస్తాను? 12,000 ఇవ్వాలి. ఏమేం చేస్తుడు? మందు కొట్టుడు, మందు చల్లుడు, కడిగిన మళ్ళా మందు చల్లుడు. ఏ టైంకి వచ్చి ఏ టైంకి ఒకట? 7ంటికి వస్తే మళ్ళీ ఇంటి వరకు 6:30 అవుతుంది. అంటే ఇట్లుండి ఉన్నాయమ్మా, కూలి ఒకటినాయమ్మా? కూలి పోకపోయినా. ఎందుకని? ఎందుకంటే మనకు టయానికి రూపాయలు లేక తీసుకోక అడ్వాన్స్ తీసుకున్నందుకు ఇప్పుడు జీతం వస్తుందా? ఇప్పుడు జీతం రావడం వల్ల వచ్చినా రాకున్నా కానీ మనకైతే నెలకైతే ఇస్తారు కదా అమౌంట్ కటింగ్ నాగాలు వేసుడే. రాను రోజు కటింగేనా? కటింగ్. రాను రోజు కటింగ్ అంటే మనకు కూలి నయమే కదా? కూలి ఎంత? ఇప్పుడు నీకు ఇట్లా ఎంత పడుతుంది రోజు? అంటే లెక్క వేయవు. నెలకు 12,500. 12,500 అంటే 300 చిల్లర పడతాం. 350. కూలి కానికి అయితే 500. కూలి కాడే నయం. అట్లా అయితే 15,000 నెలకు. అంటే నెల మొత్తం దొరకకపోవచ్చు, కాకపోతే ఇట్లా కూడా నాగాలు ఉంటానే అన్నాను కదా. మరి ఎంతవరకు చదువుకున్నారు? అంతా 7వ తరగతి చదివిన. మరి దానికి తగ్గ జాబ్ ఏదైనా చూసుకుంటే అయిపో కదా. అంటే మాకు అంతా అప్పుడు వెళ్ళలే, స్టడీ బంద్ చేసినాం. ఇక కూలికి అటు పెట్టినాం. ఇంకెన్ని సంవత్సరాలు చేసి ఇట్లా అంటే ఏమన్నా చేద్దామని అనుకోలేదా లైఫ్లో? నేను ఏదైనా చేయాలంటే మా భార్యకు ఇట్లా ఆపరేషన్ అవుతుంది క్యాన్సర్ గొంతు. అది వేరాలంటే మరి జీతం ఉందని తప్పదు. ఎంత అయినాయి హాస్పిటల్ ఖర్చు? అయినాయి 6 లక్షలు. 6 లక్షలు అంటే బాగానే అవుతున్నాయి కదా. సంవత్సరానికి 30,000 కూలి. బాగానే ఉన్నట్టున్నాయి. నెలకు 2,500 మంది వేరాల నుంచి చెప్పాలి. ఎట్లా మంది? అవునా? నీ లైఫ్లో ఇట్లా ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా వేరే చేసుకుందామని ఉండేనా? వ్యవసాయం చేసిన చేసుకుంటే మా భార్య ఇట్లా ఊరుతో మొత్తం చేనుకి అన్ని బంద్ పెట్టిన ఎడ్డలు కూడా 55,000. ఇక లైఫ్లో అన్ని కష్టాలే. అట్లయితే కష్టాలు. మనకంటూ దేవుడు ఒక మంచి రోజు ఇస్తారని చూసుడు తప్ప మనం ఏం చేసి ఎదురు చూస్తాను కానీ ఇక దేవుడు ఇక ఇచ్చే అంత లేదు. ఇక టైం కూడా ఎందుకంటావు? ఎందుకంటే ఇక మొదటి సండే పుట్టిన సండే ఇదే కష్టాలా. ఇక మనం పైకి వస్తాం. నేను కూడా కోరుకుంటాను మంచిగా కావాలని, తొందరగా కోలుకోవాలని అందరూ. దీని గురించి చూద్దాం. ఓకే. మీరైతే విన్నారు కదా, ఇతని పేరు అయితే రాములు. మా పక్కన ఉన్న విలేజే కృష్ణరావుపేట. అక్కడ నుంచి అయితే రోజు అయితే రావడం అయితే జరుగుతుంది. రోజు ఇతనికి ఎందుకు చేస్తున్నాం అని అడిగితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, కానీ మనం ఎన్ని తట్టుకొని నిలబడితేనే మన ఫ్యామిలీలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్. కాకపోతే మన లైఫ్లో ఇలా ఎందుకు మారిపోతున్నాయి, అసలు ఎందుకు మనం రిస్క్ తీసుకోలేకపోతున్నాం అసలు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయడానికి అయితే ఉంటారు, కాకపోతే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే తను చెయ్యాలనుకున్న ఏ పనైనా కానీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే రిస్క్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎప్పుడైనా కానీ ఒకవేళ మీరు రిస్క్ తీసుకోకుంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అంటే రిస్క్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒకసారి రిస్క్ తీసుకుంటేనే కదా దాన్ని బట్టి రిజల్ట్ బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలో లేదో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే అయితే ఈ వీడియో తీసుకురావడం జరిగింది. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.